హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి G+1 ఇండివిజువల్ హౌస్ అండి. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కలిగిన G+1 ఇండివిజువల్ హౌస్ అన్నమాట. ఇది 60 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇది 60 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. దీని ప్రైస్ వచ్చేసి 25 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది. ఇప్పుడు ఏరియా వచ్చేసి మనకు విజయవాడ క్రాస్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళే రూట్లో మనకు రాయన్పాడ్ అనే ఏరియా ఒకటి ఉందన్నమాట. ఆ రాయన్పాడ్లో అయితే మనకు ఈ G+1 ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి G+1లో గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ గోడౌన్ కింద అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం G+2 BHK ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు. కింద గోడౌన్, పైన రెసిడెన్షియల్ అన్నమాట. దీనికి ఈస్ట్ ఫేసింగ్లో అయితే కలిగి ఉందండి. ఈ ప్రాపర్టీ మాత్రం ప్రైస్ వచ్చేసి 25 లక్షలు అయితే చెప్తున్నారు. దీనికి రెంట్లు వచ్చేసి మనకు 15,000 అయితే రెంట్లు అయితే వస్తున్నాయన్నమాట. కబోర్డింగ్ వరకు ఎక్కడైతే చేసి లేదండి. ఓన్లీ ఫ్లాట్ G+1 ఇండివిజువల్ హౌస్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ గోడౌన్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK. ఇది మొత్తం రాయన్పాడు వెళ్ళే రూట్ అండి. రాయన్పాడ్ రైల్వే గేట్కి యువతలే మనకు శాంతినగర్ దాటిన తర్వాత అయితే మనకు ఈ G+1 అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి కొద్దిగా రోడ్డుకి సూలలో ఉంటుంది. రోడ్డు సూల ఉందండి, అది మెన్షన్ చేస్తున్నాను. రోడ్డు సూల అయితే ఈ ప్రాపర్టీ ఉంది. ఈ చుట్టూ ఈ ప్రాపర్టీకి లొకాలిటీలో ఉండే సెయింట్ పాల్ స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే అక్కడ నుంచి మనం బయలుదేరేటప్పుడు బండి అపార్ట్మెంట్స్ అయితే పెద్ద అపార్ట్మెంట్ అయితే ఉన్నాయండి. సరౌండింగ్ మొత్తం గోడౌన్, కమర్షియల్ గోడౌన్స్, ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయండి. అలాగే ఇది ఒక ఫార్మసీ అన్నమాట. ఇది ఒక పెద్ద గోడౌన్ అండి. ఇది మెయిన్ సెంటర్, ఖలీల్ భాయ్ డాబా కనబడుతుంది. ఇది మెయిన్ సెంటర్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. బస్ అయితే కూడా రన్నింగ్ ఉందండి. రైల్వే స్టేషన్ కూడా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్.